4 దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకుంది ఆ గ్రామం. మట్టి కుండల తయారీతో పాటు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయటం వారి ప్రధాన జీవనోపాధి. మట్టి వినాయక విగ్రహాల తయారీ ద్వారా కుటుంబ పోషణతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు పాలెంపల్లె వాసులు. ఏళ్లుగా ఇదే వృత్తి మీద ఆధారపడి ఉన్న తమకు ప్రభుత్వం నుంచి కొంతనైనా ప్రోత్సాహం అందించాలని వారు కోరుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి విగ్రహాలే పర్యావరణ హితం అంటూ సమాజానికి సందేశం ఇస్తున్న పాలెంపల్లె వాసుల కష్టాలపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డ్రైవ్ చూద్దాం. పాలెంపల్లె ఇదేదో మారుమూల గ్రామం కాదు, కడప నగరంలోనే ఒక భాగం. కానీ నగరానికి దూరంగా ఉంటుంది. 40 ఏళ్లుగా తమ పెద్దలు చేసిన వృత్తినే వారు కూడా కొనసాగిస్తున్నారు. కుల వృత్తి ద్వారా జీవనోపాధి పొందటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. వినాయక చవితి అంటే పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు, డీజేలు, డ్యాన్సులు కాదు, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అంటూ వారు ఎంతో పరిణితి ప్రదర్శిస్తున్నారు. పాలెంపల్లె వాసులు తమ ప్రధాన వృత్తి కుండల తయారీ అయినా వినాయక చవితి వచ్చిందంటే 3 నెలల ముందే మట్టి విగ్రహాల తయారీకి ఇంటిల్లిపాది సమాయత్తం అవుతారు. ఒకప్పుడు ఫ్రీగా లభించే మట్టిని ఇప్పుడు వేల రూపాయలు వెచ్చించి కొనే పరిస్థితి దాపురించిందని వారు వాపోతున్నారు. మాది కడప పాలెంపల్లె. మేము పాలెంపల్లె కులవృత్తి, మా కులవృత్తి కుమ్మరోళ్ళం. మేము గత 35 ఏళ్ళ నుంచి మేమేమో చేసుకుంటూనే ఉన్నాము ఈ పని. ఆ పని మా కులవృత్తి కాబట్టి మాకేం తప్పదన్నమాట. వర్కేమో ఇట్లా వినాయక చవితి ఇచ్చేసి వినాయక పండుగకు మామూలుగా బొమ్మలేమో 2 నెలలు 3 నెలల నుంచి కష్టపడుతూనే ఉంటాం. మేమేమో చేసుకుంటున్నాం. ఆల్రెడీగా మట్టి బొమ్మలు ముందేమో ఉంటానే. ఈ 5-6 ఏళ్ళ నుంచి వచ్చేసి మాకు పిఓపి బొమ్మలు వచ్చిన నుంచి ఈ రోజంతా ఇదైనా ఇగునకపోతున్నాయి. కొందరు బేసుకునేలు ఉంటారు, చేతగానులు ఉంటారు. అందుకు కాబట్టి ఎందుకంటే ప్రజలు అవి కావాలంటారు కాబట్టి దాని గుండా మేమేమో చేస్తున్నాము. సేల్సేమో అయితేనే మాకేమో కడప, పొద్దుటూరు, రాజంపేట, ఈ చుట్టుపక్కల పల్లెలు, మైదుగురు, అట్లా చుట్టుపక్కల పల్లెలన్నీ సప్లై అవుతుంటాయి. సో అంతా మొత్తం వేసుకొని పోతుంటారు, అమ్ముకుంటారు. మేము అన్నీ అమ్ముకుంటున్నాం. వ్యాపారం తప్పదు కదా, 2 రోజులే కదా మా కులవృత్తి. మేము చేయాల్సిందే కదా, ఈ వర్క్ ఏమో మేము చేయాల్సిందే కాబట్టి మేము చేస్తూనే ఉంటాం అన్నమాట. మారుతున్న కాలం దృష్ట్యా ప్రజలు రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వైపు మొగ్గు చూపుతున్నారని, పర్యావరణంపై వాటి ప్రభావం గురించి ఆలోచించడం లేదని పర్యావరణవేత్తలు అప్రమత్తం చేస్తున్నా సమాజం మాత్రం పెడచెవిన పెడుతోందని వారు అంటున్నారు. ఆధునిక సంప్రదాయ పోకడలకు లోనై వెళ్లడం సమాజానికి శ్రేయకరం కాదంటున్నారు. అయితే అనాదిగా తమ కులవృత్తినే నమ్ముకున్న తమకు ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు. నెల తరబడి కష్ట నష్టాలకు ఓర్చి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నామని, అయితే వాటిని అమ్ముకోవటానికి ప్రభుత్వం సహకారం కావాలని కోరుతున్నారు. కడప నుంచి ప్రతి ఏడాది వేలాది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నా ఆదరణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్న 13 సంవత్సరాలు అయింది నా పెళ్ళి. అప్పటి నుంచి చేస్తానే ఉన్నాం మేము ఈ మట్టి బొమ్మలే. ఏం ఆదాయం నా లాస్ట్కి వచ్చాక ఏముండదు. ఈ మట్టికి దీనిలోకే సరిపోతుంది మాకి. ఇవేనా ఇక్కడ చేసేది మటుకు ఒక 50 కుటుంబాలు చేస్తాయినా ఈ వృత్తి చేసేది. చాలా మంది సాలి చేసిండున్నా, ఎక్కువ ఖర్చు వచ్చానని ఆదాయాలు లేవు. మట్టి ఎక్కువ రేటు, మట్టి చిక్కదు మాకి. అట్లా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని విగ్రహాలను భక్తులకు అందుబాటులోకి తెచ్చి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుతామంటున్నారు. ఏపీలో ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉండటం వల్ల ఈసారైనా తమకు ప్రత్యేకమైన వసతులు, ప్రోత్సాహం అందిస్తే కుటుంబాలకు ఆసరా ఇచ్చిన వారవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు.